హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. స్టోరీ లాస్ట్ వరకు విని మీకు నచ్చితే మీ వాల్యుబుల్ లైక్ని మాకు ఇవ్వండి. అలాగే స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే మరిన్ని హారర్ వీడియోస్ నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక కథ మొదలు పెడితే, చుడైల్ అంటే దక్షిణాసియాలోని కథల్లో వినిపించే ఒక భయానక రాక్షసి. ఇది ముఖ్యంగా భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల కొన్ని జనరేషన్ నుండి చోటు చేసుకుంది. చుడైల్ సాధారణంగా ఈ ప్రపంచాన్ని తీవ్ర ఆవేదనతో విడిచిపోయిన స్త్రీ అని నమ్మకం. అత్యాచారానికి గురైన స్త్రీ, పెళ్ళైన వెంటనే మృతి చెందిన యువతి, కుటుంబంలోని వారిచే వంచబడి అకాల మరణం పొందినవారు. చుడైల్ ముఖ్యంగా యువకులను తన అందంతో ఆకట్టుకొని తర్వాత రక్తం తాగి చంపుతుంది. ఇవి చాలా తేలికగా తమ రూపాన్ని మార్చగలవు. చుడైల్ గాలి కన్నా వేగంగా ఉంటాయి. ఇలాంటి ఒక భయంకరమైన చుడైల్ ఒక ఆటో డ్రైవర్ ప్రాణాలు ఎలా తీయాలనుకుందో అతని మాటల్లోనే విందాం. ఆ పేరు ప్రభాకర్. కుంభకోణంలో పుట్టి పెరిగాను. అక్కడి ఆలయాలు, పచ్చటి పొలాలు, గోదావరి నది ఒడ్డున వడివడిగా జీవితం సాగేది. నా భార్య కళ్యాణి, 2 పిల్లలు, పెద్దమ్మాయి పద్మ, చిన్నవాడు రవి. ఆటో వృత్తిగా జీవితం, పూటకి సరిపడేంత ఆదాయం. జీవితం హాయిగా సాగేది. ప్రతిరోజు తెల్లవారుజామున 5కి లేచి ఆటో తుడుచుకుంటాను. రోజంతా ప్రయాణికుల కోసం తిరగడం, రాత్రికి ఇంటికొచ్చి చిన్న చిన్న నవ్వులు. ఈ జీవితం చాలా సరళంగా ఉండేది ఆ రాత్రి వరకు. ఆదివారం రాత్రి టౌన్ హాల్ దగ్గర కూర్చొని ఉన్నా. చాలా టైం అయినా ఎవరూ రాలేదు. పొద్దున నుంచి తిరిగిన ఆటోతో అలసిపోయిన నేను చివరికి రైడ్ కోసం కరోమ్ చెక్ పోస్టు వైపు వెళ్తున్నాను. టౌన్ హాల్ దగ్గర రాత్రిపూట ఎవరూ తిరగరు. ఆ కరోమ్ చెక్ పోస్టు వెళ్లే రోడ్డునైతే చెప్పక్కర్లేదు. మౌనం, పొగలు, తక్కువ వాహనాలు, అప్పుడప్పుడు గాలిలో వినిపించే ఆ భయంకరమైన ధ్వనులు. ఆ రోడ్డున మానవులకి సంబంధించిన ప్రతి దిశా చిహ్నం మాయమవుతుంది. కొందరు చెబుతారు, అక్కడ పాత పునాల్ హవేలీ ఉండేదట. చాలా ఏళ్లుగా ఖాళీగా ఉంది. అక్కడి నుంచి ఈ అగాధ శక్తులు రావచ్చు, కానీ ఎవరూ ధైర్యం చేసి అక్కడికి వెళ్ళరు. కాబట్టి ఆ రాత్రి నేను ఆ రహస్యమైన మార్గంలో ఒంటరిగా నా ఆటోతో ప్రయాణం చేయటం అసలు నా జీవితమే మార్చేసింది. మార్గం మధ్యలో పొగతో నిండిన పొలాల దగ్గర ఒక తెల్ల చీర కట్టిన స్త్రీ రోడ్డు మధ్యలో నిలబడి కనిపించింది. నేను అప్పుడే బ్రేక్ వేశాను. ఎవరు మీరు? ఈ వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాను. తను నెమ్మదిగా అడిగింది, మా బంగ్లా పునల్ హవేలీ తీసుకెళ్తారా? ఆమె ముఖం చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాను. పొడవాటి జుట్టు, తెల్లని చర్మం, నడుముదాకా వాలిన జడ, కళ్ళలో ఏదో ఆకర్షణ, గంభీరత. తను ఏం చెప్పినా అలా వింటుండాలి అనిపించింది. ఆ కళ్ళలో ఏదో మెరుపు. తన అరచేతిలో నా మనసే పట్టేసినట్టుగా అనిపించింది. అప్పుడే ఆమె పెదవులు తేలికగా కదిలాయి. ప్రభాకర్. ఆ పలుకులోనే నా దేహం స్పందించిపోయింది. ఆమె ముఖం చూశాను. చందమామ కాంతిలో మెరుస్తున్న ఆ రూపం, నేనెప్పుడూ చూడని అందం. కనుబొమ్మలు కాస్త వంగి ఉన్నాయి. చిన్నగా చిరునవ్వు నవ్వింది. కానీ ఆ నవ్వులో ఏదో లోతు ఉంది. ఒక ఆనందం, మత్తు, ప్రేమ, ఏదో తెలియని ఆకర్షణ. ఆమె వెనుక జడ చల్లని గాలిలో ఊగుతూ గంధంలా వాసన వచ్చింది. నా గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. ఆమె నెమ్మదిగా నా ఆటోలోకి వచ్చి కూర్చుంది. నన్ను ఊరి చివర ఉన్న పునల్ హవేలీ తీసుకెళ్తావా అని అడిగింది. నోట మాట రాకుండా తల ఊపాను. ఆమె గాజుల శబ్దం, ఆమె శ్వాస నా మెడపైన తాకిన వేళ నా చుట్టూ ప్రపంచం కనపడలేదు.
ఆమె ఉన్న చోటే నా లోకం అయిపోయింది. నా మనసు ఆమె పాదాల వద్ద వేసేసుకున్నట్టు అనిపించింది. ఆటోకి ఉన్న సైడ్ రిఫ్లెక్టర్ మిర్రర్ నుండి ఆ అందాన్ని అలా చూస్తూ ఉండాలనిపించింది. కానీ ఆమె తల పక్కకు జరిపి ఒకసారి నవ్వినప్పుడు నా ప్రాణమే తానైపోయింది. నా ఆటోలో ఆమె కూర్చున్నప్పటి నుండి వెనక సీటులో ఎప్పుడు చూసినా వేరే వేరే మనుషుల రూపాలు ఉన్నట్టు అనిపించేది. మళ్ళీ ఒకసారి చూస్తే అందమైన రూపం కనిపించేది. ఆమె నా భుజాన వేసిన చెయ్యి ఒక్కసారిగా ఏదో మైకం నుండి బయటకు వచ్చినట్టు అనిపించింది. ఆ మార్గం అంతా ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేది. ఆటో నెమ్మదిగా ముందుకు సాగుతుంది. నా ముందు హెడ్లైట్ పడిన ప్రదేశం తప్ప మిగతాదంతా చీకటే. అడపాదడపా ఎక్కడో గాలికి చెట్ల కొమ్మలు చులిపించడంతో వచ్చే చప్పుడు, కొన్ని కుక్కలు దూరంగా గగ్గోలు పెట్టే శబ్దాలు. ఆమె నిశ్శబ్దంగా కూర్చుంది. చెట్టడుగున ఆగిన నీటి వాసన, తడి నేల వాసన కలిసిపోవడం, ఇంకా ఆమె శరీరం నుంచి వచ్చే ఓ పవిత్రమైన వాసన, సాంప్రదాయమైన గంధపు వాసన, కానీ పాడైపోయిన పువ్వుల వాసనలా వింతగా ఉంది. ఆమె కురులు తడిగా అతుక్కుని వాటి చివర నుండి నీటి బిందువులు జారుతుండటం, ఆమె చేతి వేళ్ల చల్లగా మెరిసిపోతుండటం ఒక్కోసారి నాలో నాకే చలింపు పుట్టేది. ఆమె కళ్ళు, అవి లోతైనట్టు వెల్తిగానూ కనిపించేవి. రాత్రి చల్లదనంలోనూ ఆమె చర్మం నుండి ఏదో ఓ చలింపు ఒక్కోసారి నా చెంపకి తాకినట్టు అనిపించేది. ఆటో వెనుక సీట్లో ఆమె కూర్చున్న దగ్గర నుండి ఏదో నాలోకి చొరబడినట్లు అనిపించింది. నా బతుకంతా గజిబిజిగా మారబోతుందా అన్న అనుమానపు మొదటి క్షణాలు ఇవే. కాస్త వెనుకకు తిరిగి చూశాను. అంతే. అప్పటి వరకు అంతా అందంగా కనిపించిన ఆ యువతి ఒక్కసారిగా భయంకరంగా కనిపించింది. ఆమె ముఖం ఒక్కసారిగా చితిమంటల్లో కాలిపోయినట్లుగా మారిపోయింది. కనుగుడ్లు పగిలినట్టు నోరు చెరిపిన శ్మశానం బిలం లాగా తెరుచుకుంది. ఆమె రూపం మనిషిది కాదు, దెయ్యం కాదు, ఏదో పాత పాపము, మరణాంతర దహనము కలిసి పుట్టిన భయంకరమైన జీవం. కాసేపు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏం మాట్లాడకుండా అలాగే ఉన్నాను. పక్కన మిర్రర్లో ఒక అందమైన యువతి, వెనకాల చూస్తే ఒక భయంకరమైన రాక్షసి. ఏం చేయాలో అసలు తెలియని పరిస్థితి. చావు అంచుల దాకా వెళ్ళినట్టు అనిపిస్తుంది. గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టిపోయాయి. అప్పుడే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన ఒక మాట గుర్తుకు వచ్చింది. ఇలాంటి రాక్షసి శక్తి అంతా తన జడలో దాగి ఉంటుంది. అప్పుడే కాస్త ధైర్యం తెచ్చుకొని ఆటో మెల్లిగా పోనిస్తూ రైట్ సైడ్ మిర్రర్ నుంచి చూశాను. ఆమె జడ బయటకి ఊగుతూ కనిపించింది. ఇదే మంచి సమయం అనుకొని అసలేమాత్రం ఆమెకి అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ పక్కన పాకెట్లో ఉన్న కత్తెర తీసుకొని సడన్గా ఆటో బ్రేక్ వేసి ఆమె జడ పట్టుకొని కట్ చేశాను. అంతే. భయంకరమైన రాక్షసి భయంకరంగా అరుస్తూ కేకలు వేస్తూ గాలిలో పొగలా కరిగిపోయింది. ఆ కేకలకు ఆటో ఊగిపోయింది. చుట్టుపక్కల వాతావరణం భయంకరంగా మారుమోగిపోయాయి. ఆటో తర్వాత తిప్పి ఊరికి చేరుకొని ఇంటికి వెళ్ళాను. మన ధైర్యమే దయ్యాలకు అరికట్టే దారి అని తెలుసుకున్నాను. ఆ పీడకల ఎప్పుడు గుర్తొచ్చినా నా గుండె వేగం పెరిగిపోతుంది. ఆ భయంకరమైన భావం ఎన్నేళ్ళైనా మర్చిపోనిది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే మన ఛానల్కి మీ వాల్యుబుల్ లైక్ చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని హారర్ వీడియోస్ చేసేందుకు ప్రోత్సాహంగా ఉంటాయి. ఇంకొన్ని మంచి హారర్ స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.